తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చలేదన్నారు. ఇక తేజస్వి మాట్లాడిన దాంట్లో అంతరార్థం వేరని అన్నారు. తేజస్వి మాటలను భూతద్దంతో చూడొద్దన్నారు. బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ జేఏసీలో బీజేపీ భాగమని అన్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చేదే కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కాంగ్రెస్ యూటర్న్ తీసుకుందని అన్నారు. అందుకే చాలా మంది కూడా బలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు రామచంద్రరావు. పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి కొబ్బరి చూసినట్టు ఒంటిగా ఎగిరి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకులు లేడు. ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసినట్టు ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. ఇది క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తా ఉన్నాను. మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి కొబ్బరి చూసినట్టు ఒంటిగా ఎగిరి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకులు లేడు. ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసినట్టు ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. ఇది క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తాను.